వారాహీదేవ్యై నమః. శ్రీమాత్రే నమః. రేపటి నుంచి వారాహీదేవి యొక్క గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ వారాహీదేవి ఎవరంటే విష్ణువు యొక్క శక్తి అన్నమాట. అంటే మా యజ్ఞవారాహ సంబంధమైనటువంటి రూపంటండి. కూడా వరాహ రూపంలో ఉంటుంది ముఖం. అయితే ఈవిడిని గనక మనం భక్తితో శ్రద్ధతో కొలిచినట్లయితే ఆవిడ మనకి శత్రునాశనం చేయటం, ఆరోగ్యాన్ని ఇవ్వటం, ఐశ్వర్యాన్ని, ఇంకా మనకేమైనా కష్టాలుంటే అవి తప్పకుండా తీరుస్తుందటండి వారాహిదేవి. మనము కనుక భక్తితో శ్రద్ధతో ఆవిడని కనుక పఠించినట్లయితే. ఇంకా భూసంబంధిత విషయాల్లో ఏమైనా పరిష్కారం కాని ఉంటే తప్పకుండా ఈవిడి యొక్క నామాలు కనుక పఠించినట్లయితే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఈ సామాన్యుల కోసం ఈ 12 నామాలు కూడా చెప్పబడ్డాయండి. తర్వాత లలితా సహస్రంలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీరి నందిత అనే నామం చదివి ఉంటాయి. అందులో ఏమిటంటే ఆవిడ లలితాదేవికి బండాసురునితో యుద్ధ సమయంలో ఆవిడ సైన్యాధ్యక్షురాలుగా ఉన్నారు వారాహిదేవి. అప్పుడు ఆవిడ విశుక్ర అనేటువంటి రాక్షసుని చంపారు. ఇక్కడ రాక్షసుడు అనేది ఏంటంటే పై అర్థం, కానీ దీని యొక్క గూఢార్థం ఏంటంటే విశుక్ర అంటే అహంకారం ఏంటండి. ఈవిడ్ని గనక మనం కొలిచినట్లయితే మనలో ఉండేటువంటి అహంకారాన్ని తీసివేస్తుందిటండి. అయితే ఈ అమ్మవారి నామాలు గనక భక్తితో శ్రద్ధతో పఠిస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఓం పంచమ్యై నమః. ఓం దండనాథాయై నమః. ఓం సంకేతాయై నమః. ఓం సమయేశ్వర్యై నమః. ఓం సమయ సంకేతాయై నమః. ఓం వారాహ్యై నమః. ఓం పోత్రిణ్యై నమః. ఓం శివాయై నమః. ఓం వార్తాళ్యై నమః. ఓం మహాసేనాయై నమః. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఓం అరిఘ్నై నమః. ఓం పంచమ్యై నమః. ఓం దండనాథాయై నమః. ఓం సంకేతాయై నమః. ఓం సమయేశ్వర్యై నమః. ఓం సమయ సంకేతాయై నమః. ఓం వారాహ్యై నమః. ఓం పోత్రిణ్యై నమః. ఓం శివాయై నమః. ఓం వార్తాళ్యై నమః. ఓం మహాసేనాయై నమః. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఓం అరిఘ్నై నమః. ఓం పంచమ్యై నమః. ఓం దండనాథాయై నమః.
ఓం సంకేతాయై నమః. ఓం సమయేశ్వర్యై నమః. ఓం సమయసంకేతాయై నమః. ఓం వారాహ్యై నమః. ఓం పోత్రిణ్యై నమః. ఓం శివాయై నమః. ఓం వార్తాళ్యై నమః. ఓం మహాసేనాయై నమః. ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఓం అరిఘ్నై